పర్టికులర్ యూనిఫామ్ అంటూ అంటే ఇలాంటివి అంటూ ఏం ఎన్ఫోర్స్ చేయము. వాళ్ళు ఏ రకంగా రావాల్స్తే ఆ రకంగా రావచ్చు. కానీ ఈ కల్చర్ కనెక్ట్ అనేది మాత్రం కామన్ ఫర్ ఎవ్రీబడి అన్నమాట. కామన్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఇన్‌ఫాక్ట్ మా స్కూల్స్‌కి కొంతమంది క్రిస్టియన్ ముస్లిం ఫ్యామిలీస్ కూడా వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. నైస్. మేము అడిగామన్నమాట. ఎందుకు చేస్తున్నారంటే, మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి కాస్త ఈ మంచి వాల్యూస్ మీరు నేర్పిస్తున్నారు. అది ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు డెవలప్. ఎవరు నేర్పిస్తున్నారు అనేది మాకు అది కాదు ఇంపార్టెంట్. మా పిల్లవాళ్ళో లేకపోతే మా పిల్లలో ఎంత మార్పు. అమేజింగ్. అంటే వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పే స్టోరీస్ అన్నీ కూడా మన వైపు నుండి ఉంటాయి, మన సంప్రదాయం నుండి ఉంటాయి. కానీ దే ఆర్ అల్టిమేట్లీ సీయింగ్ ఏ చేంజ్ ఇన్ ద పర్సనాలిటీ. కరెక్ట్. సో అబ్బాయి ఇంకాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉండి ఇంకాస్త హంబుల్గా ప్రవర్తిస్తూ జీవితంలో పైకొస్తే ఏ స్టోరీ ద్వారా వాళ్ళలో మార్పు వచ్చిందనేది అది ఇమ్మెటీరియల్. ఏ సంప్రదాయం ద్వారా జరిగిందనేది అది కూడా ఇమ్మెటీరియల్ అన్నమాట. అబ్బాయి చక్కగా నేర్చుకున్నాడు. సో ఆ రకంగా మేము కూడా ఇస్తున్నామండి. తర్వాత గవర్నమెంట్ వారితో కూడా మేము కొద్దిగా ఇంటరాక్ట్ చేస్తూ ఎక్కడైతే సాధ్యం అవుతుందో అక్కడ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇస్కాన్ నుంచి మరి పెట్టిన స్కూల్స్ అయితే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నాయి? అది ఫస్ట్ నుండి 10th వరకు అండి. 10th వరకు ఉన్నాయి. ఆల్రెడీ అప్ టు 8th వరకు వచ్చిందన్నమాట. జస్ట్ 2 years మేము ప్రారంభించమాట. ఇది 3rd year అన్నమాట. అడ్మిషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ప్రీ స్కూల్స్ కూడా మాకు మణికొండ, నార్సింగి అటువైపు ఉన్నాయి. తర్వాత ఇంకొక స్కూల్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. అట్లాగా, ఎందుకంటే ఇది చాలా భారీగా చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. అవసరం అండి అది. సో తర్వాత మా దేవస్థానానికి వస్తే సండే గురుకులు అని కూడా మేము ఒక చిన్నది పెట్టామన్నమాట. సండే గురుకులు అనేసి. సో పేరెంట్స్ చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారు, వాళ్ళకి మేము అన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 80 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ కొద్దిగా ఏమంటారు స్పేస్ లేక కొద్దిగా తప్పితే మేము వెరీ మచ్ ఈగర్ టు ఇవ్వడం మాట. ఇదంతా పిల్లలకి అది మార్నింగ్ ఆఫ్, సండే మార్నింగ్ ఆఫ్ మాట. అంటే 9 నుండి 12 వరకు ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆ చిన్నపిల్లలు కొద్దిగా సేవలు కూడా చేస్తుంటారు. దట్స్ సో నైస్. ఇలాంటి మంచి కార్యక్రమాలు మాకు కూడా చెప్పండి, మేము కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ తెలియజేయడానికి అవకాశం. ఆవులు ఉన్నాయనుకోండి, అక్కడ మా గోశాల ఉంది, అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పిల్లలు అసలు అమేజింగ్ మాట. భయం లేకుండా పెడతారు ఆవుల దగ్గర, చిన్న చిన్న దూడల దగ్గర ఉంటారు. తర్వాత ఆ దేవస్థానంలో పడిన కొన్ని ఏమైనా ప్లాస్టిక్ అట్లాంటివి ఉంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛ టెంపుల్ మాట. అంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, వాళ్ళల్లో కొద్దిగా ఆ హ్యూమిలిటీ, సేవాభావం అనేది పెరుగుతుంది. దట్ ఈస్ అ పర్మనెంట్ అసెట్ ఫర్ ద చైల్డ్. కానీ మీ లైఫ్లో, నా లైఫ్లో ఈ ఎలిమెంట్స్ నేను మిస్ అయ్యానే అన్న మిస్సింగ్ ఫీలింగ్ ఏం లేదా సార్? నేను మిస్ అయింది ఏంటంటే ఇవన్నీ మిస్ అయిపోయాను. నేను ఏదైతే ఇస్తున్నానో అది నేను మిస్ అయిపోయాను అనమాట. అంత లేట్గా అయిపోయామంటే, అంటే ఓన్లీ ఆఫ్టర్ 25 I got this. కానీ మీరు చదివిన చదువులకి 28 సంవత్సరాలుగా మీరున్న ఈ దారికి రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మీరు సాధించింది ఏమిటి అని అంటే ఏం చెప్తారు? కొంతమంది అంటే పరోపకారం చేయగలిగే అవకాశం రావడము, కొంతమంది జీవితంలో కొన్ని మార్పులు చూడడము, ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ బిగ్ హ్యాపీనెస్. ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా అలా భగవంతుడికి, ఆ శ్రీకృష్ణుడికి, ఆ కృష్ణతత్వానికి కనెక్ట్ చేసి వాళ్ళల్లో చూసే ఆ మార్పులు గమనించి వాళ్ళు కూడా చాలా సోబర్గా, కాస్త జెంటిల్మెన్గా అవడం, వాళ్ళ పిల్లల్లో కూడా మార్పులు గమనించడం చూడగానే వెరీ హ్యాపీ. అంటే మేము చేసామని చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది, కానీ మాకు అవకాశం లభించింది అనమాట. సో చాలా మంచి మార్గం అండి ఇది మన భగవద్గీత. అంటే ఇదేదో మేము చేస్తున్నాం కాబట్టి ఏదో అని కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది దీనికోసం. మా గురువు గారు రాసిన ఈ భగవద్గీత యథాతథము, దాని నుండి రాసిన చిన్న చిన్న కొన్ని పుస్తకాలు అన్నీ కలిపి చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. ఇప్పటికి మేము 50 కోట్ల పుస్తకాలు మొత్తం ప్రపంచంలో ఆల్రెడీ వితరణ చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళు దానికి ప్రింటింగ్ కాస్ట్ ఇవ్వాలి. అంటే మేము ఏది ఉచితంగా ఇవ్వం. అట్లీస్ట్ ఒక ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే మేము ఇంకొక పుస్తకం ప్రింట్ చేసి ఇంకొకరికి ఇవ్వచ్చు అన్నమాట. అంటే 50 కోట్ల మంది అంటే ఆ కాపీస్ ఉన్నాయంటే మరి అవి ఎదురు చూస్తున్నాయి అన్నమాట. అంటే అందరూ చూస్తున్నారు అన్నమాట.
ఈ వీటిలో ఏం రాయబడి ఉంది, దీనివల్ల నాకు వచ్చేది ఏంటనేసి. అంటే ఇట్స్ అ బిగ్ రెవల్యూషన్ అండి, ఇట్ విల్ క్రియేట్ అ బిగ్ రెవల్యూషన్. ఇందాక మీరు చెప్పినట్టు ఆ స్కూల్స్లో ఇతర మతాల వాళ్ళు కూడా రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ మీరు మా మతం వాళ్ళకి మాత్రం, హిందువులకు మాత్రమే మీరు అనలేదు, వాళ్ళు కూడా వీళ్ళు మా మతం వాళ్ళు కాదు కదా అని వాళ్ళు అనుకోలేదు. ఇదే కదా భారతదేశం. అంతే, ఇదే సర్వమానత సౌభ్రాతృత్వం. కొన్ని ఏళ్ల తరబడి ఇది నడుస్తోంది. ఇప్పుడే అనవసరంగా లేనిపోని కొట్లాట్లు చేసి తెచ్చుకుంటున్నారు తప్ప, మనం ఎప్పుడూ మనం బతుకుతూ మిగతా వాళ్ళని బతకాలి అన్న దాంట్లోనే ఉన్నాం. కరెక్ట్. అండ్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ వైషమ్యాలు, ఆ హేట్రెడ్లు ఇవన్నీ తగ్గించుకుని కొద్దిగా భగవత్ ప్రేమను పొందడానికి అన్న డైరెక్షన్లో అందరూ కలిసిమెలిసి వెళ్తే దెన్ దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్. కానీ అంత సులభంగా ఏమి ఉండదు బయట ప్రపంచంలో. అందుకనే మనకి అందరికీ ఒక అవకాశం అన్నమాట. 10 మందికి మనం ఈ మంచి మాటలు చెప్పగలిగితే, వాళ్ళలో కూడా ఏమైనా మార్పులు రాగలిగితే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ అన్నమాట వాళ్ళకి. సో నేనిచ్చే అంటే నేను చెప్పే ఒక సందేశం, అంటే మా గురువుగారు ఇచ్చిన సందేశం ఇది ఏమిటంటే, ఈ కాలంలో అతి సులభమైన మార్గం ఏమిటంటే జస్ట్ ఈ హరినామాన్ని తీసుకోండి అంతే. సంశ్రయామి త్వాం హరినామా సంశ్రయామి, ఈ హరినామంని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి ఆ స్వామి నామాన్ని మనం చెప్పడమే. ఆ నామమే దాటించు భవసాగరము అనేసి మనం హనుమాచార్యులు వారి కీర్తనలో అంటుంటాం. సో ఈ హరినామాన్ని అయితే ఎవరైతే స్వీకరించి ఆయన ఆ ఆశ్రయం పొందుతారో, అంటే ఆశ్రయం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వేసవకాలం నడుస్తున్నప్పుడు బాగా ఎండగా ఉందనుకోండి, మనం ఒక చెట్టుని ఆశ్రయిస్తాం. అంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని కిందకి వెళ్ళగానే మనం వెంటనే ఆహా ఎంత బాగుందిరా అనిపిస్తుంది, నీడగా వస్తుందన్నమాట. దాన్ని ఆశ్రయము అంటారన్నమాట. అలాగే హరినామము భగవంతుడి యొక్క నామం అది. దాన్ని కనుక మనం ఆశ్రయిస్తే మనం మన డే టు డే లైఫ్లో ఉండే ఆ కొత్తలు సెగసెగలు అన్నీ కూడా చల్లారి వెంటనే మనకు కూడా ఆహా ఎంత బాగుందిరా అనిపిస్తుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు చెక్ పోస్ట్ సర్కిల్లో మన వాళ్ళు చాలా మంది కనపడతారు, చేతిలో భగవద్గీతలు రావణాలు ఇవన్నీ పట్టుకుని ఇది తీసుకోండి అని అంటూ ఉండడం నేను చాలాసార్లు చూసాను. ఒక ఆయన అందులో బెంగళూరు నుంచి వచ్చిన ఆయన, నేను మీ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉంటానండి, ఒకసారి గ్లాస్ దించండి అని అంటే, నా దగ్గర ఉందండి బుక్ ఇది అన్న. దీనికోసం కాదండి, మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయని చెప్పడానికి చేశాను అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మీరు ఏం చదువుకున్నారండి అంటే, ఆయన అసలు నేను జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ సార్, చాలా పెద్ద చదువులు చదువుకుని ఇక్కడ ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఉద్యోగాలను కూడా మానేసి ఇక్కడ చెక్ పోస్ట్ లో అలా చేయడం వాళ్ళకి అదేం ఆనందాన్ని ఇస్తుంది? ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు మన గురువులు అన్నమాట. ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు. ఆయన రాసిన పుస్తకాలు ఎంత బాగుంటాయంటానండి. ఏదైతే కాస్త గూఢంగా ఎవరికి అర్థం కానట్టుగా కనిపించే ఈ ఆధ్యాత్మికత ఏదో ఒక అరటిపండుని ఒలిచి మనకు తినిపించినట్టుగా ఉంటుందన్నమాట. సో ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలు చదివితే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం వస్తుంది. అది ఫస్ట్ నమ్మకం అన్నమాట. దేవుడు ఉన్నాడు సరే, ఈ లోకంలో కూడా ఉన్నాడు, అది రెండో నాకు. అంటే ఈ లోకంలో కూడా నేను దేవుడిని ఆశ్రయించవచ్చు, అది నెక్స్ట్ మాట. ఆ రకంగా మన యొక్క ఫెయిత్, మన యొక్క భగవంతుడితో సంబంధం పెంచుకునే ఆ అవకాశం పెరుగుతూ వస్తుంటాయి. భగవద్గీత మనకు నేర్పించేది ఏంటంటే, ఆ శ్రీకృష్ణుడు ఎవరైతే అర్జునుడిని దాటించాడో ఆ ప్రమాదం నుండి, అదే శ్రీకృష్ణుడు మనల్ని కూడా దాటించగలడు. మరి ఆ శ్రీకృష్ణుని నేను ఏ రకంగా నా జీవితంలోకి తీసుకురాగలను, ఇదే మేము చెప్పేది. అది ఎంత ప్రాక్టికల్గా ఉంటుందంటే, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి వాళ్ళు ఇంకా ఆ ఎడ్యుకేషను అవన్నీ కూడా వాళ్ళు చాలా ఏమంటారు, దీన్ని కూడా నేను భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలనేసి చెప్పేసి, అందుకని అట్లాంటి వాళ్ళు కూడా ఏవో చిన్న పుస్తకాలు పట్టుకుని ఆ సిగ్నల్స్ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఎంత కన్విన్స్ అయిపోయారు. ఇది కానీ ఎవరికైనా వెళ్తే వారు కనుక దీన్ని చదువుకోగలిగితే ఎంత బాగుంటుంది అనేసి వాళ్ళకి ఆ భావన ఉండడంతో ఇంకా వాళ్ళు రాయింబ్రగళ్ళు కూడా, అంటే రాత్రి పగలు అది అనేవి ఉండదు అన్నమాట, దీని మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ కన్విక్షన్ మా గురువుగారి దగ్గర నుండి అందరికీ లభించిందండి, ప్రభుపాదుల వారి నుండే. ఆ రకంగా ఎవరు ఒక్కళ్ళన్నా మార్పు వస్తే చాలు. ప్రభుపాదుల వారు ఒక మాట అన్నారన్నమాట, నాకు లక్షలాది లేకపోతే కోట్లాది నక్షత్రాలు వద్దు, ఒక్క చంద్రుడు చాలు అంటే.
ఇప్పుడు ప్రతి ఒక్కరు నెంబర్స్ వెనకాల పడుతుంటారు. నాకు ఎంతమంది ఫాలోవర్స్, లేకపోతే నాకు ఎంతమంది. ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, నాకు కోట్లాది మంది నక్షత్రాలు అవసరం లేదు, మిడు ఒక చంద్రుడు చాలు అన్నమాట. ఆ చంద్రుడి కోసం మేము వెతుకుతున్నాం అన్నమాట. కానీ అంత ఎండలో ఉన్నా, అంత వర్షంలో ఉన్నా, అంత చలిలో ఉన్నా వాళ్ళ మొహంలో చిరాకు కనిపించదు. అదే ప్రశాంతమైన చిత్తం. ఎంతో హాయిగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, ఓపిగ్గా ఉంటారు. ఇది ఎలా సాధ్యం? ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మీరు దైవ గుణాలన్నీ వస్తాయని చెప్పాను చూశారు, అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు అన్నమాట. మనిషి ఆటోమేటిక్గా మారిపోతాడు. తన ముఖంలో కూడా కొద్దిగా మనం కాస్త జీవాన్ని చూస్తాము. ఆ తర్వాత ఈ లక్షణాలన్నీ కనిపిస్తాం అన్నమాట. చాలా ఓపికగా ఉంటారు. ఈ లక్షణాలు ఉంటే చూడండి కుటుంబాల్లో ఎంత మార్పులు వస్తాయి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యన కొద్దిగా ఓపికలు పెరిగినాయి అనుకోండి, కొద్దిగా ఈగోస్ తగ్గినాయి అనుకోండి, ఎన్ని ఫ్యామిలీస్ మనం కాపాడచ్చు. ఒక చిన్న ఈగో ఇష్యూ కెన్ గో అప్ టు డైవర్స్ 100%. సో కానీ కొద్దిగా ఈ లక్షణాలు కానీ నేర్చుకుంటే, కొద్దిగా ఓపిక వస్తే లక్షలాది కుటుంబాలు దే కెన్ సేవ్ ఆల్ దిస్ మాట. ఈ జంజాటం నుండి బయటకు రావచ్చు వాళ్ళు. ఎంత గొప్ప రిలేషన్ అయినా నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నా మాట ఎందుకు వినరు వాళ్ళు, ఇక్కడే అది చాలా పెద్ద రిలేషన్ అయినా కూడా ఎన్నాళ్ళ నుంచి ఉంది కూడా టక్కన బ్రేక్ అయిపోతుంది సార్. ఇప్పుడు హస్బెండ్ ఏమనుకుంటాడంటే నేను గొప్ప, ఆవిడ నాకు సేవలు చేయాలి అనేసి. ఆవిడ ఏమనుకుంటుందంటే నేను కూడా వర్క్ చేస్తున్నాను, నేను గొప్ప, నువ్వు నాకు సేవలు చేయాలన్నట్టుగా. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, మన ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, భగవంతుడు గొప్ప. ఇద్దరు కూడా ఆయన చెప్పిన విధంగా వినండి అని చెప్తుంటాడు. ఇంటి పెద్దలు ఉంటే ఇంతకుముందు ఇంటి పెద్ద ఏం చెప్తే అది వినేవారు. అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మన మంచిగా అయ్యి ఉంటుంది, అంత మన మంచిగా ఉంటుంది, సర్దుకుని వెళ్ళిపోయేవారు అనమాట. ఇప్పుడు ఆ ఇంటి పెద్దలు లేరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి, ఆ ఇంటి పెద్దలు లేరు. ఒకవేళ ఉన్న ఇంటి పెద్దలకు కూడా ఎలాగ అడ్వైస్ ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా తెలియట్లేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, పూర్వం ఫ్యామిలీస్ ఎట్లా ఉండేవంటే, ఆ నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడినే ఇంటి పెద్దగా భావించేవారు. మరి ఆయన చెప్పే వాక్యాలు ఎక్కడ? అదే భగవద్గీత. సో శాస్త్రం చదువుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బేసిస్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, చాలామంది ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ మార్గంలోకి వస్తారు, కృష్ణ చైతన్య మార్గంలోకి వస్తారు. రాకముందు ఏ రకంగా ఉంటుందంటే, హస్బెండ్ ఏమంటాడు, ఈరోజు మనం సినిమాకి పోదామంటాడు, అందరూ వెరీ గుడ్ ఓకే అంటారు. హస్బెండ్ అంటాడు, నాకు ఈ హీరోయిన్ అంటే ఇష్టం అంటాడు. వైఫ్ అంటుంది, ఎప్పుడు అక్కడైనా నా హీరో వీడండి. అక్కడ ఆల్రెడీ మొదలైంది. ఫుడ్ దగ్గర కూడా అదే పరిస్థితి. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి హీరోస్ వేరు. అంటే ఇప్పుడు 4 ఒపీనియన్స్ని మీరు రికన్సైల్ చేసుకుని రావాలి. ఇప్పుడు అదే వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చారు. సండే రాగానే హస్బెండ్ ఏమంటాడంటే, మనం పోదాము హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి అంట. వైఫ్ కూడా నేను రెడీ అండి. పిల్లలు కూడా నేను కూడా రెడీ, మేము గోశాలకు వెళ్తాము, మాకు అక్కడ లడ్డు బాగుందంటారు. అంటే ఏకాభిప్రాయం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళందరికీ ఒకే ఫిలాసఫీ ఉందన్నమాట. అదే భగవద్గీత. అర్థమైందన్నమాట, దేవుడికి నాకు సంబంధం ఉంది, వాళ్ళు ఇదే లాంగ్వేజు, వీళ్ళు ఇదే లాంగ్వేజు, వాళ్ళు అదే లాంగ్వేజ్. డిఫరెన్సెస్ ఎక్కడుంటాయి? ఒకవేళ డిఫరెన్సెస్ వచ్చినా చాలా నామినల్, చాలా మినిమం అన్నమాట. నీకు లడ్డు కావాలా, నాకు గులాబ్ జామున్ కావాలా, దట్ కెన్ బి అడ్జస్టెడ్. కరెక్ట్. కానీ నిజానికి ప్రసాదం చాలా బాగుంటుందండి. ఏ రోజు ఏ ప్రసాదం చేసినా ఆ క్వాలిటీ అనేది కనపడుతుంది. ఆ ప్రసాదమే కదా, ఈ ఆయిల్ వాడేద్దాం, లేదంటే ఈ క్వాలిటీ లేకుండా ఏదో చేసేద్దాం అనేది మనకి ఎక్కడా కనిపించదు. ఆ స్వచ్ఛత, ఆ ప్యూరిటీ అనేది వాళ్ళు ఎంత నిబద్ధతతో చేశారనేది ఆ ప్రసాదం తిన్నప్పుడే తెలుస్తుంది నిజానికి. అదే మా హరే కృష్ణ మూమెంట్కి ఇంకొక పేరు ఏమిటంటే, ఇట్స్ ఎ రిలీజియన్ ఆఫ్ కిచెన్. కిచెన్ రిలీజియన్ అనమాట. అంటే మేము ప్రసాదానికి చాలా ఇంపార్టెన్స్, వాల్యూ ఇస్తాం అన్నమాట. నేను కొత్తగా ఈ హరే కృష్ణ మూమెంట్లోకి వచ్చినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. చిన్నప్పటి నుండి మనకి ప్రసాదం అంటే ఏంటి, మనం చెయ్యలా పెడతాము, వాళ్ళు ఒక చిన్న లడ్డు పీసో లేకపోతే చిన్న కొబ్బరి ముక్కను పెడతారు, దాన్ని చాలా జాగ్రత్తగా మనం స్వీకరిస్తాం, చాలా బాగుంది అనుకుంటాం. ఇలా హరే కృష్ణ ఈ మూమెంట్కి రాగానే ఒక ప్రోగ్రాం తర్వాత ఎవరో ఒక భక్తుడు అనౌన్స్ చేశారన్నమాట, ఇప్పుడు అందరికీ కాస్త ప్రసాదాలు లభిస్తాయి, మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు. సరే అనేసి మేము కూడా వెళ్ళాము. అంటే అక్కడ ఏమన్నా తీసుకుంటారంటే అది ఇస్తారు కదా, దొన్నలు కానీ లేకపోతే చిన్న.
ఇస్తే వాళ్ళు లోనకి వెళ్ళి అందరూ కూర్చుంటున్నారు వరుసలో. ఆహా. ఏమిటంటే ఇక్కడ ఎక్కడ ప్రసాదం ఇచ్చేదంటే మీరు కూడా కూర్చోండి అని చెప్పారు. మేము అక్కడ కూర్చుంటే పూర్తి భోజనం అన్నమాట. అప్పుడు ఆ భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడ ప్రసాదము అంటే పూర్తి భోజనము, అంతేకాదు రోజంతా మేము ప్రసాదాలే తింటామంట. అద్భుతం. అద్భుతం అండి. చాలా మంచి ఫిలాసఫీ ప్రభుపాదుల వారు ఇచ్చారు. సో మా దేవస్థానాల్లో అందుకనే ప్రసాదాలకు మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. రెండవది ఈ కీర్తనలు, ఈ హరినామానికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము. తర్వాత మూడోది ఏంటంటే ఈ మన ఆచార్యులు వారు రాసిన ఈ భగవద్గీత, దాని ద్వారా వచ్చిన పుస్తకాలు, అంటే ఆ జ్ఞానం తెలియాలనేసి అన్నమాట. ఆ నాలెడ్జ్కి కూడా మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం.